ఎవ్వరు నీ మనసును విడిచినా నిన్ను మళ్ళీ నిర్మించేది నువ్వే. ద్రోహమిచ్చే నొప్పి తాత్కాలికం, కానీ ఆ నొప్పి నేర్పే బలమే శాశ్వతం. చెడు మనుషులు వెళ్ళిపోతారు, కానీ నీ విలువ మాత్రం నీతోనే ఉంటుంది. సమస్యలు ఎందుకు వస్తాయో దానికంటే అవి మనల్ని ఎలా మారుస్తాయో ముఖ్యము. ప్రతి దెబ్బ నీలోని కొత్త బలం బయటకు తీస్తుంది. నువ్వు పడిపోవచ్చు, కానీ లేచే ధైర్యం ఉన్నంత వరకు నీ ప్రయాణం ఎప్పుడూ ముగియదు. మనసు విరిగే రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, కానీ ఆ విరిగిన మనసులోనే అత్యంత అందమైన మార్పులు దాగి ఉంటాయి. బాధను శాపంలా చూడకు, అది నీ కొత్త రూపానికి పునాది. మోసపోయిన రోజు కంటే నువ్వు ఆ మోసాన్ని అర్థం చేసుకున్న రోజు ఎక్కువ బలం ఇస్తుంది. ఎవరు తప్పు చేశారన్నది ముఖ్యం కాదు, నువ్వు ఆ తప్పులో నుంచి ఎంత దూరం నడిచావన్నదే నిజమైన విజయం. ఎవరో నిన్ను విడిచిపెట్టినప్పుడు అది ఓటమి కాదు, వారి పాత్ర నీ కథలో ముగిసిందన్న సంకేతం మాత్రమే. నిన్ను నిజంగా కోరుకునే మనుషులు నీ జీవితంలోకి ఆలస్యమైనా తప్పక వస్తారు. జీవితంలో కొన్ని అధ్యాయాలు నొప్పిగా ఉంటాయి, కానీ అవే మనల్ని గొప్ప మనుషులుగా తీర్చిదిద్దుతాయి. నీ నిశ్శబ్ద పోరాటమే ఒకరోజు నీ గొప్ప గర్వంగా మారుతుంది. నీ నవ్వు వెనుక ఉన్న బాధ ఎవరూ చూడక్కర్లేదు, కానీ నీ బలం మాత్రం ప్రపంచం చూడాల్సిందే. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా నీ హృదయం లొంగిపోని వరకు నువ్వు ఓడిపోలేదు. భయాన్ని ఎదుర్కొంటే అది అరిగిపోతుంది, దాన్ని తప్పించుకుంటే అది పెరుగుతుంది. నీకు తెలియకుండా నువ్వే నీలో ఉన్న బలాన్ని తగ్గించుకుంటావు. ముందుకు అడుగు వేసిన కొద్దీ నీ భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుంది. సంబంధాల్లో నిజాయితీ అరుదు, అర్థం చేసుకోవడం మరింత అరుదు. నీ నిశ్శబ్దాన్ని కూడా వింటే వాళ్ళు నీ మనుషులు. నీ గాయాన్ని కూడా తక్కువ చేస్తే వాళ్ళు కేవలం పరిచయాలు. ప్రపంచం నిన్ను అనగదొక్కాలని చూసినా నీలోని అగ్ని నీకు రక్షణ. ఎవరైనా నిన్ను తగ్గించగలరని కాదు, నువ్వు నీ విలువ మర్చినప్పుడు మాత్రమే వారు గెలుస్తారు. కొన్ని నొప్పులు మాటల్లో చెప్పలేము, వాటిని మనసే నెమ్మదిగా నయం చేస్తుంది. నీకు సమయం ఇవ్వు. నీ హృదయం చీలినా మళ్ళీ ప్రేమించే శక్తి నీలోనే ఉంది. నీపై అతి ఎక్కువ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఒక్కరోజు వెళ్ళిపోతారు, కానీ నిన్ను నువ్వే నమ్ముకోవడం ఆపితే నీ జీవితం మొత్తం చీకటిలో పడిపోతుంది. నీ మీద నీ నమ్మకమే నీ గొప్ప ఆయుధం. మనిషి మనసు కొన్నిసార్లు విరిగినా కలలు మాత్రం ఎప్పుడూ విరగవు. నువ్వు వాటిని మళ్ళీ పట్టుకునేంత ధైర్యం ఉన్నంత వరకు నీ ప్రయాణం ఆగదు. నీ మంచితనం నీ బలహీనత కాదు, దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళ అజ్ఞానం. మంచి మనసున్న వారిని నొప్పించడం సులభం, కానీ వారు తిరిగి లేచినప్పుడు వాళ్ళ వెలుగే ప్రపంచాన్ని మార్చుతుంది. నీ జీవితానికి నువ్వే రచయిత. ఎవరైనా నీ కథలో ఒక పేజీ చింపివేసినా కొత్త అధ్యాయం రాయగల శక్తి ఉన్నవాడివి నువ్వే. చీకటి ఎంత ఉన్నా ఇంకో ఉదయం తప్పకుండా వస్తుంది. నీలో ఉన్న విలువను ఇతరుల కళ్ళల్లో చూసి కొలవకు. వారి దృష్టి పరిమితి నీ శక్తిని తగ్గించలేదు. నిన్ను నువ్వు చూసే చూపే అత్యంత నిజమైన అద్దం. కొన్నిసార్లు నువ్వు ఇచ్చే ప్రేమ తిరిగి రాదు, కానీ నువ్వు ఇచ్చిన సత్యం మాత్రం నీలోని మంచి మనసుకు నిరూపణ. ప్రేమను తప్పు మనుషులపై వృధా చేయవద్దు. నిన్ను మోసం చేసిన వాళ్లపై కోపం పెట్టుకోకు. వారు నీ జీవితంలో చిన్న భాగం మాత్రమే, కానీ నువ్వు ఆ మోసాన్ని దాటుకొని నిలబడిన బలం, అది నీ మొత్తం వ్యక్తిత్వం. భయానికి మనసులో చోటు ఇచ్చినంత వరకు నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఒక చిన్న అడుగు నీ జీవితాన్ని మార్చగలదు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతోనైనా ముందుకు నడవడం. నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ నిశ్శబ్దం తెలుసుకునే ఒక రోజు వస్తుంది. నువ్వు ఇచ్చిన మంచి నీకు ఆలస్యమైనా తిరిగి వస్తుంది. విశ్వాసం నశించినా విశ్వం మాత్రం నిన్ను ద్రోహం చెయ్యదు. నువ్వు పడిన గాయాలను ఎవరూ చూడకపోవచ్చు, కానీ నీ కళ్ళల్లోని మౌనం అన్నిటినీ చెబుతుంది. ఆ మౌనమే ఒకరోజు నీ బలం అవుతుంది. నిన్ను నువ్వు నిలబెట్టుకున్నంత వరకు నీ పైన ఎవరూ గెలవలేరు. ఎప్పుడు వదిలేసుకోవాలో తెలిసినప్పుడు కూడా ముందుకు నడవడం నిజమైన ధైర్యం. కొందరు మనసులో ఉండి హార్ట్ బ్రేక్ ఇస్తారు, కానీ వారిని వదిలిన తర్వాత వచ్చే శాంతి, అది జీవితంలో పెద్ద బహుమతి. దూరం అవ్వాల్సిన వాళ్ళు దూరం అవుతారు, ఉండాల్సిన వాళ్ళు ఏదైనా చేసి ఉంటారు. బలవంతంగా నిలిపిన సంబంధాలు బాధ పెంచుతాయి. సహజంగా నిలిచిన సంబంధాలు మనసుని నయం చేస్తాయి.
నీ హృదయం ఎన్నిసార్లు విరిగినా అది మళ్ళీ ప్రేమించాలనే ఆశను వదలదు. ఆ ఆశనే నీ అసలు బలం. చీకటి ఎంతగానే ఉన్నా నీ హృదయం వెలుగు కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నువ్వు తప్పు చెయ్యకపోయినా కొన్ని సంబంధాలు ముగుస్తాయి. అది నీ విలువ తక్కువ అనడానికి కాదు, నీ నిజాయితీని అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా నీ ప్రయాణంలో కలవాల్సి ఉన్నారని యూనివర్స్ చూపించే సంకేతం. ఎవరు నీ జీవితంలో ఉండాలనుకుంటారో వాళ్ళు ఉండడానికి కారణం వెతుకుతారు. వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పు వెతుకుతారు. నువ్వు ఇవ్వగలిగిన ప్రేమ సరిపోకపోతే అది నీ లోపం కాదు, వారి హృదయ పరిమితి మాత్రమే. నువ్వు ఎదుర్కొన్న నొప్పిని ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఆ నొప్పిని దాటుకొని నిలబడిన నీ బలం మాత్రం ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు. బలమైన మనుషుల కథలు మాటల్లో కాదు, నిశ్శబ్దంలో రాయబడతాయి. నీ మీద నవ్విన వాళ్ళంటే కోపం పెట్టుకోకు. వారు నీ ప్రయాణం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ నీ విజయాన్ని చూసిన రోజున వారి నవ్వు నిశ్శబ్దంగా మారిపోతుంది. నీవు పడబోయే ప్రతి కన్నీటి బొట్టు నీ ఎదుగుదలకు నీ ఆత్మ చిందించే జలపాతం. బాధను అడ్డంకిగా కాకుండా మార్గంగా చూస్తే నీ గమ్యం దగ్గర పడుతుంది. నీ గుండె నిన్ను కంటే ముందే విరిగిపోతే ఆ బాధను నువ్వే నయం చేయగలవు. బయట ఎవరూ ఆదరించకపోయినా నీ మనసు మాత్రం నిన్ను ఎప్పుడూ వదలదు. అది నీ గొప్ప అండ. ప్రేమలో, నమ్మకంలో నువ్వు నష్టపోయినా అది నీ జీవితాన్ని ఆపే కారణం కాదు. నీ మంచి హృదయమే ఒకరోజు నీకు సరైన మనుషులను తెస్తుంది. నువ్వు తట్టుకోలేనని అనుకునే నిమిషంలోనే జీవితమే ఒక అద్భుతం చూపుతుంది. నీ బలం నీకు తెలియకపోయినా నీ గాయాలు మాత్రం దానిని బలంగా నిరూపిస్తాయి. ఈ ప్రపంచం నీ నొప్పిని వినకపోవచ్చు, కానీ నీ నిలబెట్టుకునే శక్తిని మాత్రం గౌరవిస్తుంది. నువ్వు నీ మీద నమ్మకం పెడితే నీ గమ్యం కూడా నీ వైపు పరిగెడుతుంది. కొన్నిసార్లు మనం కోరుకున్నది దొరకకపోవడం మనకు మంచిదే. ఎందుకంటే మంచి దానికంటే సరైన దానిని జీవితం ఇచ్చే సమయం ఇంకా రాలేదన్నమాట. సంబంధాల్లో జరిగిన ద్రోహం నీ మనసును చంపగలదు, కానీ నీ ఆత్మను కాదు. ఆత్మ ఎప్పుడూ తిరిగి లేస్తుంది, మరింత బలంగా, మరింత స్పష్టంగా. నీ నిజాయితీని వినియోగించుకున్న వాళ్ళు ఉన్నా నీ మంచితనం తగ్గించకు. నువ్వు మంచివాడిగా ఉండటం ఒక బలహీనత కాదు, అది అర్థం చేసుకోని వాళ్ళ సమస్య. కోల్పోయినవి నీ జీవితాన్ని మార్చలేదు. వాటిని కోల్పోయిన తర్వాత నువ్వు ఎలా మారావన్నదే నిజమైన కథ. నువ్వు మారిన తీరు నీ గెలుపు. నీ హృదయం అలసిపోయినా నీ ఆత్మ మాత్రం ఎప్పుడు ముందుకు నడిపిస్తుంది. దానిని నమ్ము. ఆకలితో ఉన్న, అలసిపోయినా ఆశతో నడవడం మనిషిని అద్భుతంగా మారుస్తుంది. బలంగా కనిపించే మనుషుల్లో ఎక్కువ నొప్పి దాగి ఉంటుంది, కానీ వారిని ప్రత్యేకంగా చేసేది ఆ నొప్పి ఉండి కూడా ప్రేమించే హృదయం. నువ్వు తప్పు మనుషులను ప్రేమించడం పాపం కాదు, నువ్వు నిజమైన మనసు కలిగి ఉన్నట్టు నిరూపణ. కానీ నీ హృదయం సరైన వ్యక్తికి వరంగా మారుతుంది.